హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా ప్రణయ్. సో ఈ వీడియో వచ్చేసి అన్నవరం ఆలయ స్థాపనం గురించి, ఇంకా అన్నవరం టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. బేసికల్గా మన జనరేషన్ వాళ్ళం టెంపుల్స్కి విజిట్ చేసి రావడంతోనే సరిపోతుంది. అసలు ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి, అసలు అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి బ్యాక్ అండ్ స్టోరీ ఏంటో మనం తెలుసుకోము. ప్రతి ఒక్క టెంపుల్కి వాటి యొక్క రీజన్స్ ఉంటాయి అండ్ వాటి యొక్క స్పెషాలిటీస్ ఉంటాయి. అవన్నీ పురాణాల ప్రకారం బుక్స్లో రాసి ఉంటుంది. సో అవి తెలుసుకోవటం వల్ల మనకి కొంచెం నాలెడ్జ్ అయితే పెరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతే, స్థల పురాణం ప్రకారం మేరు పర్వతం ఆయన భార్య మేనక ఇద్దరు శ్రీ మహావిష్ణువుకి భక్తులు. వాళ్ళు నారాయణకి తపస్సు చేస్తే వాళ్ళకి ఇద్దరు పుత్రులని అనుగ్రహించారు. వాళ్ళే భద్రుడు, రత్నాకరుడు. వాళ్ళు కూడా పెరిగి పెద్దయ్యాక వాళ్ళు కూడా విష్ణుమూర్తి భక్తులే అన్నమాట. సో విష్ణుమూర్తికి తపస్సు చేశారు. తపస్సు చేస్తే భద్రుడికి స్వామి కనిపించి శ్రీరామచంద్రమూర్తి స్వరూపంలో నీ కొండపైన కొలువుంటానని చెప్పి వరం ఇచ్చారు. దాన్ని మనం భద్రాచలంగా పిలుస్తాము. రత్నాకరుడికి స్వామి కనిపించి త్రిమూర్తి రూపంలో నీ కొండపైన కొలువుంటానని చెప్పి వరం ఇచ్చారు. సో దాన్నే మనం రత్నగిరి కొండగా పిలుస్తాము. ఇలా కొన్ని రోజుల తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో బాసర గ్రామం ప్రభు అయిన శ్రీ రాజా ఎనుగంటి వెంకటరామ బహదూర్ వారికి మరియు ఈరంకి ప్రకాశం గారని బ్రాహ్మణులు ఉండేవారు. వారు విష్ణుమూర్తి భక్తులు. వారికి కూడా కలలో కనిపించి నేను రత్నగిరి కొండపై ఉన్నానని చెప్తారు. ప్రజలందరూ వెతకగా ఒక చెట్టు కింద స్వయంభూ స్వామిగారి విగ్రహం అయితే కనిపించింది. స్వామివారి విగ్రహాన్ని మరియు కాశీ నుంచి తెచ్చిన శ్రీ మధ్వి పాదు పూజ మహావిష్ణు నారాయణ యంత్రాన్ని 1891 ఇయర్లో 6th ఆగస్ట్ రోజున ప్రతిష్ఠించారు. సో మనం ఈ టెంపుల్ని అబ్జర్వ్ చేస్తే అన్ని టెంపుల్స్ లా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. 2 floors లో టెంపుల్ ఉంటుంది. సో పై అంతస్తులో మనకైతే స్వామివారి విగ్రహం ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి ఈశ్వరుడి స్వరూపంలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అమ్మవారి రూపం ఉంటుంది. మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. సో ఇది వచ్చేసి పై అంతస్తులో ఉండే విగ్రహమూర్తి అన్నమాట. సో కింద ఫస్ట్ ఫ్లోర్ లో మనం చూస్తే అయితే ఒక పెద్ద పీఠం ఉంటుంది. దానిపైన యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. దానిపైన లింగాకారంలో ఒక 13 feet అయితే ఉంటుంది. ఆ లింగాకారం రూపంలో ఉన్న స్వామి, దానిపైన విగ్రహం అయితే ఉంటుంది. అన్నవరంలో త్రిమూర్తి స్వరూపం కదా, అది ఎలా అంటే కింద పెద్ద పీఠం ఉంటుంది. అది వచ్చేసి బ్రహ్మగారి స్వరూపం. అండ్ లింగాకారంలో ఉంది ఈశ్వరుడి స్వరూపం. అండ్ పైన కొలువుంది విష్ణుమూర్తి స్వరూపం అని చెప్తారు. ఈ టెంపుల్ వచ్చేసి 1934లో నిర్మించారు. అండ్ అన్నవరాలన్నీ ఇస్తారు కాబట్టి అన్నవరం అని పేరు వచ్చిందని కొందరు అంటారు. త్రిమూర్తులు ఒకటే కాడు ఉండటం వల్ల ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. సో ఇదన్నమాట అన్నవరం టెంపుల్ యొక్క స్టోరీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.